జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీరు మనసులో ఏం పెట్టుకోకుండా సరే అనేస్తే వెంటనే ముహూర్తాలు ఎట్టించేసి ధూమ్ధామ్గా పెళ్లి జరిపించేస్తాం. ఏమంటారు? మీ మావయ్య ఆలోచిస్తున్నాడంటే ఒప్పేసుకుంటాడా ఏంటి? నాకు కూడా అదే భయంగా ఉందమ్మా. ఆలోచించకండి అన్నయ్య. మీ కూతుర్ని కోడలుగా కాకుండా నా కూతురిలా చూసుకుంటాను. కాలు కందితే మీరు కన్నెర చేయండి, అంతేగాని సంబంధం మాత్రం వద్దనకండి అన్నయ్య. మీతో బంధుత్వం పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా వల్ల మీరు కూడా బాధపడ్డారు. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపిస్తానని మాట కూడా ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకుందాం అనుకుంటున్నా. నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా పంపిస్తాను. ఏమే మీ అన్నయ్య ఒప్పుకున్నాడే? నాకు ఇప్పటికీ నమ్మకం కలగట్లా. ఇది ఓ పాలు గిల్లు. నిజమేనే. మొత్తానికి మిమ్మల్ని బావగారు అని పిలిచే అవకాశాన్ని ఇచ్చారు. ధన్యులమైపోయామండి. ఆశీర్వదించండి మావయ్య. అతి వినయం దూర్త లక్షణం అంటారు కదక్కా. అలా అనకురా. ఈ రోజు నుండి నీకు బావగారు, విద్యక్కకి మొగుడు. ఏమ్మా కోడలు పిల్ల, మొహంలో చిరునవ్వు లేదేంటి? క్షమించాలి. మీ ఇంటికి కోడలుగా వచ్చేది మా శ్రీవిద్య కాదు. నా చిన్న కూతురు శ్రీనిధి. ఇదేం ట్విస్టే? మన మంచికి చూస్తూ ఉండమ్మా. ఏం మాట్లాడుతున్నారు ఆదినారాయణ గారు? మేము మీ పెద్దమ్మాయిని అడగడానికి వస్తే చిన్నమ్మాయిని చేసుకోమంటారేంటి? నా మాటలు మీ కోపాన్ని తెప్పించొచ్చు, కానీ ఇప్పుడు చెప్పిన మాట మీద ఉండడానికి నేను సిద్ధం. మరి మీ పెద్దమ్మాయిని ఎవరికిస్తున్నారో? నా కూతురు మనసుకు నచ్చిన వాడితో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.